మీరేం జెప్తున్నారు? అంటే పోలీసులు మిమ్మల్ని అంటే మీ అమ్మగారిని ఊరంతా తిప్పేసింది అని అంటున్నారు. అమ్మా నేను బయటికెళ్ళంగానే సీఐ గారు బయటికి నెట్టినప్పుడు వాళ్ళకి దీన్ని తీసుకెళ్ళండి అని అన్నారు. అప్పుడు వాళ్ళు నాకెంత లాక్కెళ్తున్నారు. ఆయనకు చెప్తున్నాను అది పాత ఇల్లు గూల్చి కట్టిన సార్, పాత ఇల్లు గూల్చి కట్టిన సార్. ఈ వీడియోలు వాళ్ళ సెక్యూరిటీల దగ్గరున్నాయి. వాళ్ళ పోలీసోళ్ళ దగ్గరున్నాయి. ఎందుకంటే మా చేతులలో ఫోన్‌లు లేవు. అసలు మేము అనుకోలేదు ఏం జరుగుతుందా అని గూడా. ఇంకా ఎవరైతే వీడియో తీశారో వాళ్ళ ఫోన్‌లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు. ఆ ఫోన్‌లు అడిగితే ఇవ్వడానికి గూడా బెదిరింపులు వాళ్ళని తిట్టి తిట్టి ఇచ్చారు. అయితే అమ్మ ఒక ఒక కానిస్టేబుల్ ఒక కాలు పట్టుకుంటది. ఇంకో కానిస్టేబుల్ ఒక కాలు, చేతులు ఆ కార్‌లో వేయడానికి ఎంత ప్రయత్నం చేసి నేను జిద్దుకి పైకెక్కుతలే. గట్టిగా అరిసి, అరిసి కళ్ళు తిరిగిపోతున్నాయి నాటకాలు చేస్తుంది. నాటకాలు చేస్తుందనేసి అయితే ఎక్కకపోయేసరికి నేను ఇలా 2 భుజాలతో నా కార్‌కి ఇట్లా పట్టుకొని ఆళ్ళేమో 2 కాళ్ళతో లోపలికి నెట్టుతున్నారు. ఇక్కడ నుండి డోర్ తీసింది ఒక మేడం. ఆమె రెడ్ కలర్ ఉంది. మళ్ళీ ఎస్ఐయో ఎవరో. ఆమె డోర్ తీసి ఎంటుకలు బట్టి లోపలికి గుంజి నా కారెక్కించింది. అంటే ఏందమ్మా నేను ఏం చేశాను? లూటీ చేసే వాళ్ళ దగ్గరికి పోవడానికి వీళ్ళకి దమ్ము లేదా? దొంగల దగ్గరికి పోవడానికి దమ్ము లేదా? అంటే వాళ్ళ దగ్గర కమిషన్‌లొస్తున్నాయా అని ఆగుతున్నారా వీళ్ళు? వాళ్ళ దగ్గర వీళ్ళకి మంచి కమిషన్స్ ఒస్తాయి. అట్లాంటి కమిషన్స్ రావాలంటే అమ్మవారి దగ్గర కూడా రండి. అమ్మవారికి కూడా సహకరించండి. మంచి చేస్తున్న వాళ్ళ మీద ఏందమ్మా వీళ్ళ పోలీసోళ్ళ దౌర్జన్యం. నేను ఎన్ని సార్లు కంప్లెయింట్ తీసుకెళ్ళాను. నా కంప్లెయింట్ తీసుకోలేదమ్మా. తీసుకోం. ఎళ్ళు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. ఇదే మేడం. ఇంకెవరిని నమ్మాలి మేడం? కలెక్టర్‌ని దగ్గరికి మేము పోతే ఇదే. పోలీసోళ్ళ దగ్గర పోతే ఇదే. ఎంఆర్‌ఓ దగ్గరికి పోతే ఇదే. మళ్ళా రాజకీయ నాయకులేమో వస్తే చూసుకుందాం అన్నట్టు. నేను ఎవ్వరి దగ్గరికి పోకుండా ఎంపీ గారి దగ్గరికి పోతే ఆయన సహకరించినట్టు చేస్తే లాస్ట్‌కి నా ఇల్లు కూలింది. నేను ఎంపీ గారి దగ్గర కూడా నష్టపరిహారం ఏమన్నా మాకు గవర్నమెంట్ నుండి మాకేమన్నా ఇప్పిస్తే నేను మళ్ళీ ఇప్పుడు అక్కడ కుక్కలకి జాగలేదు, మనుషులకి జాగలేదు, వచ్చే భక్తులకి జాగలేదు. అంటే ప్రతి గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర, ఆశ్రమాల ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ ఉంటారు, ఒక పనివాడు ఉంటాడు, అందరికీ రూమ్స్ ఉంటాయి. మా దగ్గర ఎందుకు ఇలా చేశారు? నాకు మీరే కట్టియాలి. మా నష్టపరిహారం మీరే ఇయ్యాలి. ఇది మేము హైకోర్టు నుండే ఆర్డర్ లేకుండా, ఒక ఆర్డర్ కాపీ లేకుండా ఇల్లు కూల్చినందుకు నేను కలీం గారి మీద, ఇక్కడ లోకల్ సూరారం పోలీస్ స్టేషన్ మీద, మరి రాజకీయ నాయకుల మీద, వాళ్ళ తోడు ఎవరిచ్చారో వాళ్ళ మీద కూడా నేను చేస్తాను. వాళ్ళకి లేకుండా అయితే ఏం తెలియదు. వాళ్ళు కావాలని బయటికి రాకుండా చేస్తున్నారు. టీవీకి ఒకటే కోరుకుంటాం మేడం. ప్రస్తుతానికి వీళ్ళుండే 10 మందికి ఇల్లు ఒకటి నీడనైతే కావాలి మేడం. ఎందుకంటే వర్షం అనేది కాదు కానీ గాలి వచ్చినా కూడా ఆ సందులకి గాలి ఇంట్లోకి వస్తుంది మేడం. రేపటి ఇలా సాయంత్రం ఏమవుతుందో తెలియదు. రేపు పొద్దున్న ఈ పిల్లల్ని పెట్టుకొని తిరగాలని వాళ్ళు ఉండాలంటే కుదరని పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి చేసిండ్రో వీళ్ళందరికీ న్యాయం చేసేటట్టు చూడండి. వాళ్ళకు ఒక నీడం. ఎందుకంటే నాకు మీరు ఎంత అంటే మాకు రిక్వెస్ట్ రెడ్ టీవీకి ఎప్పుడు ఇది వీళ్ళకి మాత్రం ఒక నీడ మీరు కల్పించారు అంటే మాత్రం మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మేడం. ఎందుకనంటే ఇప్పుడు ఒక అమ్మవారికి ఆమె వీళ్ళందరూ ఈ 10 మంది నీడను చూపెడుతున్నప్పుడు ఆ అమ్మవారి వచ్చి ఒక నీడ వచ్చి వాళ్ళకు నీడ కల్పించేటట్టు చూడండి మేడం ఒకటి. ఎందుకనంటే నిన్నటి రోజు ఆ ప్రెగ్నెన్సీ 2 మంత్స్ కదా, రాత్రి నుంచి కూడా చాలా బాధపడుతున్నాం. ఆమె ఏం చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళకి చెప్పుకునేది వేరుంటది, ఒక భర్తకు చెప్పుకునేది వేరుంటది. భర్తకు ఎంత చెప్పుకోవాలి అంత చెప్పుకుంటారు. ఎందుకంటే బయట వాళ్ళకి ఎంత ఉండాలి అంతే ఉంటది. కానీ అత్త అంత బాధలున్న అత్తకు ఒక మాట విషయం చెప్పట్లేదు ఆమె. భర్తకు చెప్పుకుంటే భర్త రాత్రంతా కూర్చొని ఏడ్చుకున్నాడు. పలానా జాగల పెయిన్ రాని జాగాలో కూడా పెయిన్ వస్తుంది నాకు అనే బాధతోటి ఆమె చెప్పుకుంటే భర్త భార్య ఇద్దరు కలిసి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. అదే మాట అత్తకు చెప్తే ఇంకా వేరేగా ఉంటుందని అత్తకు ఒక విషయం చెప్పలేదు. మా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కూడా కాకపోతే ఈ ఒక్కటి వాళ్ళకు 10 మందికి జర నీడ మాత్రం కలిగించేటట్టు ఒకటి వాళ్ళు దేని గురించి ఒక రీజన్ చెప్పండి. హైడ్రా అంటే రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కదా, ఆ రేవంత్ రెడ్డి సార్ గురించి కూడా మేము అదే అంటున్నాము. ఆ సార్కి తెలిస్తే ఆ సార్ ఎట్లయినా యాక్షన్ తీసుకునే టైంలో ఒక విషయంలో చెప్తారు. పలానా ఏరియాకి వెళ్ళండి, హెచ్ఎల్ కాలనీకి వెళ్ళండి, గుట్ట ఉంది, గుట్ట మీదకి మొత్తం నీళ్ళు వస్తున్నాయి, ఆ గుట్ట పైన అమ్మవారు ఉంది, అమ్మవారి దగ్గర కిందికి మొత్తం నీళ్ళు వస్తున్నాయి, అదంతా కబ్జా చేసిండ్రు, అదంతా ఇల్లు కట్టుకున్నారు, ఆడికి వెళ్ళి కూల్చేయరు అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అటువంటిది గుట్ట మీదకి వచ్చి నువ్వు ఒక చుక్క వర్షం పడే వరకు ఒక చుక్క నీళ్ళు కనిపించింది. అటువంటిది గుట్ట మీదకి వచ్చి నువ్వు కూల్చేయడం అవసరం ఏముంది? సూరారం ఉంది. సూరారం ఇప్పుడు ఒకప్పుడు సూరారం పోతే అమ్మవారిని చూసి నీళ్ళని చూస్తుండే.
ఇప్పుడు అమ్మవారిని చూసి ఫ్లాట్లను చూడాల్సి వస్తుంది, ఫ్లాట్లను చూడాల్సి, కాలేజ్ చూడాల్సి, అన్ని చూడాల్సి వస్తుంది. కానీ నీరు నీరు కనిపిస్తలేదు అక్కడ. ఒక చెరువులను మీరు చెరువులు అన్నప్పుడు, హైడ్రా అన్నప్పుడు ఎవరైతే ఎట్లా ఈ గుట్ట కాకుండా కోట్లు సంపాదించిన వాళ్ళు, కోట్లు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఈ గుట్టలు పలగొట్టుర్రి, అంతే తప్పించి గుట్ట మీద ఇల్లు వేసుకొని అమ్మవారికి సేవ రేవంత్ చేసుకుంటే రెడ్డి వాళ్ళకి గారు కూడా ఇంత సేవ చేసుకుంటున్నా కూడా వాళ్ళకి నీడ లేకుండా ఈ రోజు సాయంత్రం వర్షం పడ్డా కూడా ఈ చిన్న పసికూన కూడా ఏడ పడుకుంటుందని కూడా మాకు టెన్షన్ అయిపోయింది. ఎవరు ఎవరింటి సంసారం వాళ్ళకి మేడం. మరి నాకు ఉండేది ఒకటే రూమ్, ఆ రూమ్ లో ఈ 10 మందిని తీసుకొని పోయి నేను ఉంచుకోవాలంటే ఉంచుకుంటానా? ఉంచుకోలేను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకనంటే అక్కనంటే తీసుకెళ్తా, బిడ్డనంటే తీసుకెళ్తా, అల్లుడంటే తీసుకెళ్తా. మిగతా అక్కకు అల్లుడు ఉంటాడు, కొడుకు ఉంటాడు, ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని అంటే నా దాంట్లో సరిపోదు కదా మేడం. నాకు పెట్టే ఫైనల్ గా అంటే మీరేం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, ఆయన ద్వారా మీరేమన్నా రిక్వెస్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారి పేరు తీసి ఆయనని బ్లేమ్ చేయాలని హైడ్రా పేరుతో చేశారమ్మా. అసలు ఆయన దీంట్లో లేరు. అసలు ఆయనకి ఇక్కడ గుడి ఉన్నదని కూడా తెలియదు. ఇంకా మంచి ముఖ్యమైన మాట, ఆయన దేవాలయాల దగ్గరికి రాడు. నాకు తెలిసింది, నాకు ఆయన గురించి చెప్తుంది కూడా, ఆయన దేవాలయాల దగ్గరికి రాడు. అలాంటిది ఆయన పేరు తీసి ఈ బద్నాం చేసిన వాళ్ళకి కూడా ఆయన పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి, ఈ బిల్డింగ్స్ కూడా కట్టి ఒక 15 సంవత్సరాల నుండి ఒక పబ్లిక్ ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వకుండా, రాజీవ్ సగృహ కల్ప గవర్నమెంట్ అడ్డు పెట్టుకొని ఎవరి పేదలకు ఇవ్వకుండా, ఎవరికి చేయకుండా చేసినందుకు కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆ బిల్డింగ్స్ కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని, ఇంకా ఆ బిల్డింగ్స్ దగ్గర ఎంత ల్యాండ్ ఉందో ఇప్పటికే చాలా మంది కబ్జాలు చేసేసుకున్నారు. లోపలే నందకుమార్ కి, నరేందర్ రెడ్డికి డబ్బులు ఇచ్చేసి ల్యాండ్స్ మొత్తము రాజు సగృహ కల్ప ల్యాండ్స్ అన్ని స్వాహా అయిపోయాయి నాయకుల చేతిలో. అయితే అవి పోయాయి గనక ఇక్కడ దేవాలయం ల్యాండ్ దాంట్లో కలుపుకుందామని చూస్తున్నారు. మేము అది కానీయం, మా ప్రాణాలు పోయినా మేము కానీయం. ఇంకా నందకుమార్ గాని వాడు మాకు చేసిన నష్టానికి వాడి కొండ మీద కనిపించిన వార్నింగ్ వాడికి నేను ఇస్తుంది, వాడిని నేను చంపేసి అమ్మవారికి బలిస్తా. ఇది మాత్రం నిజమమ్మా. వాడిని నేను చంపుతా, తర్వాత నేనే పోలీస్ స్టేషన్ పోతా. న్యాయమైన పని అమ్మా ఇది. నా తల్లి తలకాయ చేతిలో పట్టుకుంటది, దుష్టనా కొడుకుది. వాని తలకాయ కూడా నేను పట్టుకోవడం తప్పు కాదు. ఇంకా ఒకటమ్మా, పోలీసు వాళ్ళు కూడా నన్ను గుంజుకొని తీసుకెళ్ళాక, నా కోడల్ని నన్ను తీసుకెళ్ళాక అంత అత్యాచారం చేసి నన్ను తీసుకొని వెళ్ళి ఊరంతా తిప్పారు. ఆ గల్లీ, ఈ గల్లీ, డుండిగలు, బోరంపేటు, బహదూర్పల్లి, అవన్నీ తిప్పి నా ఇల్లు మొత్తం కుప్పగూల్చి, దుకాన్లు కుప్పగూల్చి, ఆశ్రమం బయట కట్టిన మండపం కుప్పగూల్చి, బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంకులు, బాత్రూమ్లు కుప్పగూల్చి, ఇదంతా భక్తుల కోసం చేసినవి కూడా కుప్పగూల్చారు. నాదే కాదు, భక్తుల కోసం కష్టపడి ఇటుక ఏరి అమ్మ డిస్మెటీరియల్లలో గనేట్లేరాను, ఇటుకలేరాను, అట్లా కట్టుకున్నవి కూడా ఉన్నాయమ్మా. నేను మళ్ళీ నాకెందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లలేదు? మా వాళ్ళందరికీ బట్కాయించిపిచ్చారు. మా వాళ్ళందరు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి చూస్తే పోలీస్ స్టేషన్ లో నేను లేను. నన్ను మళ్ళా కారెక్కించినాక ఎవరేమనలే. నేను ఒకటే నరసింహస్వామిని పిలుస్తూ కూర్చున్నా. వీళ్ళకందరూ ఎలా అయితే నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళకి కూడా అన్ని ఇబ్బందులు పడేదాకా నేను ఇక్కడ నా పూజ నడుస్తూనే ఉంటాను. మీరు తెచ్చిన జేసీబీ ఏదైతే ఉందో తీసుకొచ్చి జేసీబీ పెట్టిర్రు. జేసీబీ మీరు ఏదైతే పెట్టిర్రో ఆ ఇంట్లో ఈ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయితో పాటు అమ్మాయి, పురుటు అమ్మాయి ఎట్లుంటది ఏం కదా మీకు అన్ని తెలిసిన విషయం అన్నప్పుడు మేము వీళ్ళందరూ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు బాబు లోపల ఉంటాడు కదా, ఆయన తీసుకురావాలా లేదా? మేము ఈమెను కాపాడుకుంటూ పోవాలా, నేను తీసుకొని రావాలా? 10 మంది ఏం లేరుగా మీరు వచ్చినప్పుడు. 10 మంది ఎవరు రాలేదు. ఇటువంటి మనిషిని మీరు ఏ విషయంలో మీరు ఏ విషయంలో ఈ బాబుని ఎవరు కాపాడతారు చెప్పు? ఇప్పుడు గౌశాల ఒక ఆవు అనేది మాట్లాడది. ఇంట్లో పడుకున్న ఒక బుజ్జి పాప మాట్లాడుతుందా? నా మీద ఏమైనా బరువు పడ్డా అని చెప్తుందా? అమ్మకొచ్చి డాడీని పిలుస్తుందా? ఇంటి ఇల్లాదులను పిలుస్తుందా? ఎవరిని పిలుస్తుందా మేడం? ఎవరిని పిలవదు కదా. ఆమెకి ఏమైనా చిన్నగా జరిగింది అనుకోండి, రేపు పొద్దున ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఓ కలెక్టర్ వస్తాడా, ఇక్కడ ఎమ్మెల్యే వస్తాడా, ఎవరు వస్తారు చెప్పండి? ఎందుకు వస్తారు తెలుసా? ఇంతకు ముందు ఇదంతా చెత్తలాగా ఉండే, చిన్న విషయం, ఇదంతా ఇంతకుముందు చెత్తలాగా ఉండే. చెత్తలాగా ఉన్నప్పుడు పలానా మనిషి ఒక మాతో వచ్చి పలానా ఇక్కడ ఊడ్చుట్టున్నా చేస్తున్నా అనేసి వాళ్ళ విషయంలో వాళ్ళకి తెలిసినప్పుడు ఆ మాత నిలబెట్టుకుంది. ఈ రోజు ఇంత డెవలప్ చేస్తున్నానంటే మీకు ఈ గుట్ట అనేదే మీకు తెలీదు.
హెచ్ఎల్ కాలనీ కూడా కింది వరకు ఆ కమాన్ వరకు కూడా హెచ్ఎల్ కాలనీ పైకి రావాలంటే కూడా కొంచెం ఆలోచిస్తాను. నేను చిన్న విషయం చెప్తాను. భయపడేవాళ్ళు. ఎక్కడెక్కడోళ్ళు వచ్చి అమ్మకి మొక్కేసి వెళ్తారు మేడం. ఆమెను మొక్కింది కాకుండా ఈమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోతారు. ఎందుకంటే మాకు కూడా మంచి జరిగింది. మేము ఒకప్పుడు మా ఇల్లు నేను అమ్ముకునే స్థితిలో నేను ఉంటే, నేను అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని ఇట్లా ఉందమ్మా అనేసి అంటే, నాకు ఈరోజు ఇల్లు నిలబడ్డది, నా సంసారం బాగుంది, అన్ని బాగున్నాయి. ఈరోజు ఏంటంటే నా పిల్లలకి ఇంత ఇబ్బంది అవుతుంది, నా బిడ్డకి, నా అన్న లేడు ఇప్పుడు. వాళ్ళు ఈమెను ఎవరు చూసుకోవాలి? అన్న లేకపోతే ఎవరు చూసుకోవాలమ్మా? మేమే కదా చూసుకునేది. అదే ఆ టైంలో నువ్వు లేనప్పుడు నన్ను ఏమంటారు? ఏం చేస్తున్నారో నా బిడ్డను చూడకుండా అని అడుగుతారు. ఆ ఊరంతా మొత్తం నన్ను అడుగుతారు. నిన్న రాత్రి మేము అందరం వచ్చినాం కాబట్టి అది అయిపోయింది. ఈ ఈ పాపకి ఏమైనా అయితే ఏం చేస్తారు చెప్పండి? ఎంత అంత కాదు మేడం. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నారు కదా, మీరే ఎగ్జాంపుల్గా మాకు ఒక్క ఆన్సర్ ఇవ్వండి. ఈ పాపకి ఏమన్నా జరిగితే ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళ అమ్మని కాపాడడానికి వాళ్ళ అమ్మ పోయింది. మరి ఈయనని కాపాడడానికి ఎవరు వస్తారు? ఇంకోటి ఏంటంటే పేపర్లు లోపల ఉన్నాయి సార్, ఇంట్లో పేపర్లు, ఇంటి పేపర్లు ఉన్నాయి సార్, చూపిస్తాము అని చెప్పి గిట్ట మేము చెప్పాము. అయినా సరే మాకు పేపర్లు రానియకుండా ఒక దగ్గర లోపల పోయి పేపర్లను తీసుకొస్తామంటే లోపల గిడ మోయలేదు సార్ మేడం. దగ్గర 5-6 మంది పోలీసు వాళ్ళు బయటికి గుంజుతారు మొత్తం. ఇప్పుడు ఉన్న 2 రూములు కూడా మేడం మొత్తం బ్రేక్ అయిపోయాయి జేసీబీ తగిలినందుకు. నాకు ఎవరు కట్టిస్తారు? సిఐ కట్టిస్తారా? ఎస్ఐ కట్టిస్తారా? కానిస్టేబుల్ అయితే మేడం ఒక నిమిషం మేడం. ఇప్పట్లో మీరు ఏదో కూల్చిరు, ఏ విషయంలో కూల్చిరో తెలియదు. హైడ్రా అనుకుంటారో ఏదనుకుంటారో తర్వాత. హైడ్రా అనేది అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా మీకు హైడ్రా మీరు జేసీబీ పెట్టే అవసరమే లేదు మీకు. అటువంటిది మీరు ఏదో మీ సొంతంగా ఏదో బ్యానర్ కట్టుకున్న ఏదో మీరు బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు ఆడ బోర్డు వాత నీకే. ఈ రోజు మీరు బర్త్డే అనేసి అదే ఆ టైంలో మీరు బోర్డు వాడుతుంది తీసేస్తారు. ప్రతిరోజు డేట్ చూపిస్తాను సీసీ కెమెరాలో, ఆడ బోర్డు లేదు. అప్పటిదప్పుడు ఇల్లు కూల్చుకుంటా బోర్డు పెట్టి బోర్డు బీకేసారని V6 లో ఇస్తారు. మా దగ్గర రికార్డు ఉంది మేడం. మేము V6 మీద కూడా తెలుసుకోకుండా ఈ న్యూస్ ఎందుకు ఇచ్చారని మేము వాళ్ళ మీద కూడా అడుగుతాం. ఆ ఇంట్లో ఉండేది 10 మంది ఉంటారు మేడం. అది కూడా ఎవరు? గుడి సేవకులు. గుడి సేవకులు అంటే వాళ్ళ ఇంట్లో తిననీకే చేసుకోనీకే కాదు, గుడికి సేవ చేసుకుంటా సగం గుడికే అర్పించేస్తారు వాళ్ళు. గుడికే సర్పించేస్తారు. వాళ్ళ ఇంట్లో ఎట్లుందో ఇంకా తెలియదు. వాళ్ళు తింటుర్రో కూడా తెలియదు, తింటలేరు కూడా తెలియదు. వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారో ఇంకా తెలియదు. వాళ్ళు సరిగ్గా టైంకు తినకుండా పర్లేదు, నా అమ్మవారికి ఏ టైంకి ఏం అందించాలో అది అందించే వరకు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి తిండి లేకున్నా కూడా అమ్మకి ఏం కావాలో అది తెచ్చి పెడతారు. అటువంటిది ఈ రోజు అలా 2 రూమ్లు అనేది ఆల్రెడీ 4 ఉండే, 2 మొత్తం కూల్చేసిర్రు, 2 బ్రేక్ అయినాయి. రేపు పొద్దున గట్టి గాలి గాని వర్షం గాని ఏమైనా వచ్చింది అనుకోండి, పడిపోతే మీరు ఎవరు ఇప్పుడు 100 మంది వచ్చారు కదా, 10 మంది వచ్చి హామీ ఇమ్మని చెప్పండి. మేము కట్టిస్తాము, ఇది ఇట్లా కాదు ఇట్లా, మేము ఎందుకు చేసి వచ్చినాం. ఎందుకంటే తెలిసి పొరపాటు చేయొచ్చు, తెలియక పొరపాటు చేయొచ్చు. కానీ తెలిసి పొరపాటు చేయడం అనేది ఎవరన్నా మనకు పర్మిషన్ ఇచ్చి ముందు వచ్చి మేము ఇట్లా చేస్తున్నాం అంటే కొద్దిగా ఎవరైనా జాగ్రత్త పడతారు. జాగ్రత్త అంటే కూడా మరీ ఇంట్లోకి వెళ్ళిపోయేంత కాదు కదా మేడం. ఒకటే నువ్వు పొద్దున వచ్చి నేను కూల్ చేస్తా వెళ్ళిపో అంటే ఎవరికి మనకు మాట. ఇంకోటి వచ్చి సెంటరింగ్ వాళ్ళు కాళ్ళు మొక్తా అన్నారు మేడం. వాళ్ళది కాళ్ళు మొక్తాం మేడం సార్, కాళ్ళు మొక్తాను సార్, కొట్టి ఎలా కొట్టారు మేడం. వాళ్ళకి అసలుకి టైం కూడా 3 అవర్స్ టైం ఇవ్వండి సార్, మీకు కాళ్ళు మొక్తాను సార్. సెంటరింగ్ మొత్తం వాళ్ళది అన్ని ఖరాబ్ చేశారు మేడం. ఒక్క రాడు పనికి రాకుండా వాళ్ళు వచ్చి ఎంత బాధపడి ఇక్కడ ఏడ్చుకొని వెళ్తున్నారంటే, ఆయన పెట్టుకున్న కాంట్రాక్ట్ అంతా క్యాన్సిల్ అయ్యి వాళ్ళ దగ్గర పిల్లలు 4 ఉన్నారు. ఆ 4 బాధపడుతున్నారు. అసలు మా సెంటరింగ్ ఎట్లా నడుస్తుంది? మొత్తం డ్యామేజ్ మేడం. అసలు వాళ్ళకి ఎవరు చూస్తారు మేడం? అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగలేరు కదా మేడం, ఎందుకంటే వీళ్ళు వితౌట్ పర్మిషన్ తోని నోటీస్ ఇవ్వకుండా ఇదంతా చేశారు మేడం. మరి ఎవరు బాధ్యులు మేడం దీన్ని? ఖచ్చితంగా. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఏ పర్మిషన్ లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా దాదాపు ఆ ఇంట్లో 10 మంది ఉంటారు. ఈ గుడికి జస్ట్ సేవ చేస్తూ ఇక్కడే గత 40 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి అంటే ఎలాంటి పర్మిషన్ కావాలి? ఒకవేళ కావాలి అంటే, కొనాలి అని అంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ కోర్ట్ పర్మిషన్ ఉందంట. కోర్టు ఆర్డర్స్ ప్రకారం 1 ఎకరాకి 5 లక్షలు పే చేయాలి అని చెప్పేసి అన్నారంట. సో ఈ గుడి డెవలప్ అయితే ఏదో దాని ద్వారా వచ్చే
ఆ డబ్బులు కానుకలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయినా ఈ గుడిని కాపాడుకుంటాం అని చెప్పేసి ఈ గుడి ప్రెమిసెస్ ని ఈ దీని చుట్టుపక్కల ఆల్రెడీ 10 ఎకరాలుంటే 4 ఎకరాలు స్వగృహ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి గవర్నమెంట్ కి తీసేసుకుందంట. ఇప్పుడు ఇంకో 6 ఎకరాలు ఉంది. ఈ 6 ఎకరాలని కూడా కాపాడుకునే ప్రయత్నంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే రీసెంట్ గా దాదాపు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకొచ్చి పిల్లలు, పిల్ల తల్లులు అంటే అప్పుడే బాలింత అని చెప్పాలి. ఆమె బయట ఉందంట, లోపల పాప ఉందంట. మరి ఇలాంటి సమయంలో అలా అటాక్ చేయడం, ఒకవేళ ఆ పిల్లలకు గాని 2 నెలల ప్రెగ్నెంట్ లేడీ ఆమెకి ఏమన్నా అయ్యుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఇది ఒక అరాచకం అనే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకొని, ఒక పవర్ పెట్టుకొని, ఆ పవర్‌ని యూజ్ చేసుకుంటూ ఈ భూములని కబ్జా చెయ్యాలి ఖచ్చితంగా అన్నట్టు ఉంది. ఇంకో పక్క హైడ్రా అని మనకి బయటకి న్యూస్ వచ్చింది. కానీ అది హైడ్రా గాదు. అసలు హైడ్రాకి దీనికి సంబంధమే లేదు అని చెప్పేసి వీళ్ళంటున్నారు. మరి అలాంటి సమయంలో వీళ్ళు హైడ్రా అని ఎట్లా అంటారు? హైడ్రా అన్న ప్రతి న్యూస్ ఛానెల్ మీద మేము డెఫమేషన్ ఇస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గాని, ఇప్పుడు హైడ్రా పేరు వచ్చింది కాబట్టి అటు రంగనాథ్ గాని దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. ఒకవేళ న్యాయం జరగకపోతే ఇప్పుడు హైకోర్టులో ఉంది. రేపు సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళడానికి మేము వెనకాడము. మా ఆస్తులు పోయాయి, అన్ని పోయాయి. మేము ఈ గుడి మీద బతకడం లేదు. గుడి కోసమే బతుకుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.